మీరు ముంబై హైవే పైన ఎప్పుడైనా వెళ్తే ముంబై హైవే పైన చందానగర్ దగ్గర లింగంపల్లి చందానగర్ దగ్గర చాలాసార్లు చూసుంటారు ది ఫుడ్ ప్లానెట్ అనే హోటల్. బిర్యానీ చాలా ఏక్ దమ్ ఉంటుందట, చాలా మంచిగా. మటన్ బిర్యానీ బాగుంటుంది, చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందని చాలామంది చెప్తుంటారు. ఎప్పుడైనా చందానగర్ వైపు పోయినప్పుడు లింగంపల్లి దగ్గరికి పోతే దయచేసి అక్కడ బిర్యానీ తినే ముందు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోకి ఆధారం ఏంటంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో వాళ్ళు చేసిన రైడ్స్ తర్వాత బయటపడ్డ నిజాలు ఇందులో ఉన్నాయి. ఆ నిజాలు ఏంటంటే అందులో ఒక్కసారి ఆ మాంసం చూడండి ఎలా ఎండిపోయి కనిపిస్తుందో. అది ఎండిపోయింది, కొంత కులిపోయింది కూడా. మీరు ఫోటోలో చూడొచ్చు, ఎండిపోయింది, కొంత కులిపోయింది. అక్కడ తయారయ్యే బిర్యానీ కావచ్చు, చికెన్ కావచ్చు, ఇటువంటి మాంసాన్ని వాడుతున్నారు. ఇవాళ కొనుక్కొచ్చింది అయిపోలేదనుకోండి, చికెన్ అయిపోకపోతే దాన్ని రేపటి వాడుతున్నారు, రేపు అయిపోకపోతే ఎల్లుండి కూడా వాడుతున్నారు. ఆ లోపు మురిగిపోతుంది. అది మటన్ కూడా అంతే మునిగిపోతున్నాయి. ఆ రెస్టారెంట్ పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేసినప్పుడు అక్కడ కనిపించిన వీడియోస్ చూస్తే నిజంగా మీరు బాధపడతారు. మాటల్లో చెప్తే మీరు భోజనం చేయలేరు. ఎవరైనా గతంలో అక్కడ బిర్యానీ తిని ఉన్నా, భోజనం చేసి ఉండి ఉన్నా భయపడిపోతారు ఆరోగ్యం ఏమైపోయిందో అని చెప్పేసి. ఇటువంటి రెస్టారెంట్లో ఒక్కసారి భోజనం చేసినా ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణంగా అమ్మ నాన్న చెప్తుంటారు మనకు, బయట తినకండి, బయట తింటే ఆరోగ్యం పాడవుతుందని. బయట తింటే ఆరోగ్యం ఎందుకు పాడవుతుందంటే వాళ్ళు ఏది పడితే అది వండి పెడతారు. పాతదో కొత్తదో, లేకపోతే ఆయిల్ ఎక్కువ వేస్తారనో, అదేదో ఏదో సాల్ట్ ఉంటుందట, అది వేస్తే క్యాన్సర్ వస్తుందట, ఇట్లా చెప్తుంటారు మనోళ్ళు. కానీ ఇటువంటి రెస్టారెంట్లలో ఒక్కసారి తిన్నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందేమో అనిపిస్తుంది. ఇది నేను చెప్తున్నమాట కాదు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన రైడ్లో బయటపడ్డ నిజాలు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏం కనిపించిందంటే సరిగ్గా శుభ్రం చేయకపోవటం వల్ల ఎగ్జాస్ట్లు, సీలింగ్ మరియు పైప్ లైన్లు జిడ్డుగా ఉన్నాయి. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, అట్లాగే సీలింగు, కిచెన్లో సీలింగు, పైప్ లైన్లు జిడ్డై ఉన్నాయంట. ఆ జిడ్డు జిగురుగా మారి వంటల్లో ఎన్నిసార్లు పడ్డదో ఏం కథనో ఏమో తెలియదు. ఆడ గబ్బు కనిపిస్తుంది. చూడండి ఆ గిన్నెల శబ్దం అదంతా వింటుంటే. గడువు ముగిసిన పచ్చి మటన్ మరియు లేబుల్ లేని పెరుగు అక్కడికక్కడే పారవేశారు. మటన్ టైం అయిపోయింది. టైం అయిపోయిన మటన్తో బిర్యానీ చేస్తే నీకు దొడ్డి పెడుతుంది. సింపుల్గా చెప్పాలంటే దొడ్డి పెడుతుంది, కడుపంతా ఖరాబ్ అయిపోతుంది, హెల్త్ పాడవుతుంది, బీపీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. అప్పటికప్పుడు వచ్చే రియాక్షన్స్. ఎవరికైనా అట్లాంటివి వస్తే ఆడ బిర్యానీ తిన్న తర్వాత ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చందానగర్ ది ఫుడ్ ప్లానెట్ బొంబాయి హైవే పైన ఉంది. ముంబై హైవే పైన ఇంత దారుణంగా ఉన్నారా? డబ్బులే ముఖ్యమా మీకు? మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నమ్మి, మీ బ్రాండ్ని నమ్మి, మీరేసే మసాలాకి వాసనకి వచ్చి భలే ఉంటుందిరా బై బిర్యానీ అని చెప్తే వాళ్ళ ఆరోగ్యం లెక్కలేదా మీకు? కల్తీతో ఇప్పటికే సగం జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆసుపత్రులకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ హోటళ్ళ యజమానులందరినీ ఒకసారి ఏదైనా ఒక పెద్ద ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి ఆయన హోటల్ పేరు ఇట్లా పట్టించాలి, ది ఫుడ్ ప్లానెట్ అని పట్టిస్తే ఇంట్లో రెగ్యులర్గా తినడం వల్లే నా ఆరోగ్యం ఖరాబ్ అయిందని చెప్తోళ్ళు దాదాపు ఒక 10 నుంచి 15 మంది వస్తారు రోజు. ఖచ్చితంగా వస్తారు. హెల్త్లు పాడు చేసుకుంటున్నారు మిమ్మల్ని నమ్మి, మీ వంటని నమ్మి. గడువు ముగిసిన పచ్చి మటన్, లేబుల్ లేని పెరుగు అక్కడనే ఉంచిరట. పెరుగు ఎప్పటిదో తెలియదు, ఆ మటన్ ఎప్పటిదో తెలియదు. మున్సిపల్ అధికారులు వచ్చి చెప్తున్నారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇదంతా. వైద్య ధృవీకరణ, కీటక నియంత్రణ, నీటి పరీక్ష, అలాగే ప్యాకింగ్ రికార్డులు అందుబాటులో లేవు. మీ దగ్గర ఉన్న సరుకులకు లెక్కనే లేదు. వంట చేసేవాడి హెల్త్ ఎట్లుందో తెలియదు, ఆరోగ్యం ఎట్లుందో తెలియదు. వాడు జర్జా వేస్తాడో, పాన్ వేస్తాడో, ఆ చర్మ వ్యాధులు ఉన్నాయో, లేకపోతే దగ్గితే తుమ్మితే ఆ తుంపుర్లు వచ్చి రోజు వంటలో పడుతున్నాయో అనారోగ్యంతో. ఈ వివరాలు ఏవి అందుబాటులో లేవు. వాళ్ళు చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. నీటి పరీక్ష, ఏ వాటర్ వాడుతున్నావు వంటలో ఎవరిని తెలియదు, నువ్వు వాడుతున్న వాటర్ ఏందో ఎవరిని తెలియదు. కీటక నియంత్రణ, అక్కడ కీటక నియంత్రణ అంటే చీమలు, దోమలు, జిల్ల పురుగులు, బొద్దింకలు, అదే మనం ఈ మధ్యలో కాక్రోచ్లు అంటున్నాం కదా, కాక్రోచ్లు, ఇవన్నీ విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందని చెప్తున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా. కీటక నియంత్రణ అనేది లేదు, అటువంటి చర్యలే లేవని చెప్తున్నారు. మాంసాహారం నిల్వ చేసే రిఫ్రిజిరేటర్లను సరిగ్గా నిర్వహించడం లేదు. మాంసాహారాన్ని అంటే వీళ్ళు తెచ్చిన పచ్చి చికెన్నో, పచ్చి మటన్నో దాచిపెడతారు కదా ఖరాబ్ కాకుండా, సరిగ్గా నిర్వహించడం లేదంట. దానికని సరిగ్గా నిర్వహించడం లేదని ఇంకా రాసింది ఏంటంటే వాళ్ళు చాలా స్పష్టంగా సరిగ్గా ఆ ఏసీ వాటికి ఆ మాంసాహారానికి తగ్గట్టుగా కూలింగ్ కూడా లేదంట. అక్కడ కూల్ కూడా చేయట్లేదు, దాన్ని సరైన పొజిషన్లో సేవ్ చేయట్లేదు. అది ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా వాసన వస్తుంది, కూలిపోతుందని చెప్తున్నారు వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇట్లాంటి దాంతో ఎట్లా ఉండి పెడుతున్నావా నువ్వు? ది ఫుడ్ ప్లానెట్ ఓనర్ ఏం మనిషివా నువ్వు? ఒక రకంగా చెప్పాలంటే ఏం మనిషివి నువ్వు? ఏదైనా కొంత మానవత్వం ఉండాలి కదా, జరంత మానవత్వం.
అరే అవతలోనికి అన్నం పెడుతున్నప్పుడు అది దీవించిపోవాలి కానీ ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడం ఏంది, ఆయన కుటుంబాన్ని రోడ్డున పడేయటం ఏంది? పాపం రోడ్డు మీద ఉంది, ఎవడు పడతాడు వచ్చి తినేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ అడుగుతాడు ఉండా అనే ఆలోచన ఏమైనా ఉందేమో. ఖచ్చితంగా దీనిపైన అధికారులు చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ. అది సీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ది ఫుడ్ ప్లానెట్ ఏదైతే రెస్టారెంట్ ఉందో దాన్ని సీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. వంట గదిలో ఈగలు కనిపించాయి. ఇక ఇంత గబ్బున్నప్పుడు ఈగలు కనిపించకుండా ఏం చేస్తాయి? ఇంత గబ్బున్నప్పుడు ఈగలు కనిపించకపోతే ఏం చేస్తాయి? అరిగిపోయిన చాపింగ్ బోర్డులు మరియు ఇనుప కత్తులు వాడుకలో ఉన్నాయి. ఆ కూరగాయలు మాంసంని దాన్ని కట్ చేస్తే అరిగిపోయిన చాపింగ్ బోర్డులు ఉన్నాయట. అది ప్లాస్టిక్ అయితే ఇంకా దారుణం. ఆ ప్లాస్టిక్ కూడా వంటలోకి వచ్చేస్తుంది. అంటే ఎంత నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. మొత్తం నిర్లక్ష్యం కిచెన్లో. ఆహారాన్ని నిర్వహించేవారు ఆఫ్రాన్లు ధరించడం లేదు, గోళ్ళు కత్తించుకోవట్లేదు. కిచెన్లో ఉన్నోన్న కొంచెం మంచిగా చూసుకోండి. ఎట్లాగో తింటోని చూసుకుంటలేరు. కిచెన్లో ఉన్న కిచెన్ నువ్వు ఎంత పరిశుభ్రంగా పెట్టుకుంటే వంట అంత హైజెనిక్ ఉంటుంది. నీ వంట ఎంత హైజెనిక్ ఉంటే అక్కడికి వచ్చే కస్టమర్లు నిన్ను అంత గొప్పగా చూస్తారు. నీ ఇష్టం వచ్చినట్టు ఏడబడతా వండేసి ఏది పడుతుంది పెట్టేస్తే ఏం న్యాయం అది? ఈ మాత్రం చూసుకోకపోతే ఎట్లా? డ్రైన్లలో ఆహార వ్యర్థాలు ఉండడం వల్ల అపరిశుభ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. విజువల్స్ చూడండి, ఆ కిచెన్ ఎట్లా పాడైందో. ఆ విజువల్స్లో చూడండి, కిచెన్ గబ్బు గలీజ్తో కనిపిస్తుంది చాలా క్లియర్గా. నిజంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు దండం పెడుతున్నాను నేను. నిజంగా దండం పెడుతున్నాను. ఎందుకంటే మీరు ఎన్ని రెస్టారెంట్ల బాగోతాలను బయట పెడుతున్నారో. నేను ఇప్పటికి ఒక 5-6 కథలు చేసి ఉంటా, వీడియోలు చేస్తున్నా, ఇంకా చేస్తా. మీరు ఇట్లే చేయండి. మీరు చేసిన రైట్స్ మీద ఖచ్చితంగా ప్రజలకు పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తా. జర్నలిస్ట్గా నా బాధ్యత అది. జర్నలిస్ట్గా, అక్రిడేటెడ్ జర్నలిస్ట్గా నా బాధ్యత అది. ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి. ఈ దేశంలో భోజనం చేసే ప్రతి వ్యక్తికి పరిశుభ్రమైన ఆహారాన్ని అందించే బాధ్యత ఉంది, హక్కు ఉంది. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకునే హక్కు ఉంది. ఈ దేశంలో వంటలతో ఆహార పదార్థాలతో బిజినెస్ చేసే ప్రతి వ్యక్తికి పరిశుభ్రమైన శుచి శుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. డబ్బులు తీసుకుంటున్నాను, పుణ్యానికి పెడతలేవు. పుణ్యానికి పెడతా కూడా ఇట్లా ఉండరేమో. పుణ్యానికి వండి పెడతా కూడా ఇంత గలీజ్గా ఉండరేమో. ఇంత కిచెన్ ఇంత గలీజ్గా ఉండదేమో. ఎవ్రీడే కిచెన్ని క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీడే గిన్నెలు కడుక్కోవాలి. ఎవ్రీడే ఆ మిగిలిపోయిన వ్యర్థాలను బయటపడేయాలి. దానికి రికార్డులను మెయింటైన్ చేయాలి. నువ్వు వంటకు వాడే వాటర్కి సంబంధించిన ప్యూరిఫికేషన్ రికార్డులను మెయింటైన్ చేయాలి. వంట చేసే వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులని ఖచ్చితంగా గమనించాలి. నువ్వు ఏ హోటల్ యజమాని అయినా సరే, ఇగురు అయితే ఏంది, కేఎఫ్సి అయితే ఏంది, కోడికూర చిట్టిగారి అయితే ఏంది, ఏదైతే ఏంది, మీరందరూ ఒకే రకమైన తప్పు చేస్తున్నారు. మీరందరూ ఏం చేస్తున్నారంటే మనుషుల దగ్గర డబ్బులు ఎలా సంపాదించాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నామనే విషయాన్ని మర్చిపోతున్నారు. నేను చాలామంది ప్రేక్షకులను కూడా కోరుతున్నా, ఇటువంటి వీడియోని షేర్ చేయండి. ఏదో మాకేదో ఇది కావాలని అది కావాలనే ఉద్దేశంతో మేము ఏ ఉద్దేశంతో చేయట్లేదు. ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఈ వీడియోలు చేస్తున్నాం. దయచేసి ప్రజలందరికీ వీడియోలు అందేటట్టు వీటిని షేర్ చేయండి. మీకు ఫేస్బుక్లో కనిపించినా, యూట్యూబ్లో కనిపించినా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు వీడియోని షేర్ చేయటం వల్ల చాలామంది ఆరోగ్యాల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ వీడియోని షేర్ చేయటం వల్ల ఎంతోమంది ఆరోగ్యాల్ని మీరు కాపాడుతారు. నా రిక్వెస్ట్ ఒకటే, ఇటువంటి శుచి శుభ్రత పాటించని, హైజెనిక్ పాటించని, కల్తీ ఆహార పదార్థాలని కలిపి వండే ఇటువంటి రెస్టారెంట్లని మూసివేసే వరకు మనం ఉద్యమిద్దాం. మీరు మద్దతు ఇస్తే ఎంత దూరమైన ఈ ఉద్యమంలో ముందుకెళ్ళొచ్చు. మీరు మద్దతు ఇస్తారా? నేను ఇటువంటి వీడియోలు ఇంకొన్ని చేయాలనా? మీరు మద్దతు కామెంట్స్ రూపంలో మీ మద్దతును ప్రకటించండి. ఖచ్చితంగా నేను చాలా ముందుకు వెళ్తాను ఈ విషయంలో. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్, నేను ఒక జర్నలిస్ట్ని అనే విషయాన్ని ఖచ్చితంగా మీ అందరూ గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.